ఉసిరికాయల సీజన్ అంతా అయిపోయిన తర్వాత నీ ఉసిరికాయ పచ్చడింట మా తల్లి నీ వంటలకు నీకో దండం అని మాత్రం అనకండి. ఏం చేయను మరి, ఎన్ని పచ్చళ్ళున్నా సరే మా వారికి ఉసిరికాయ పచ్చడి అంటేనే ప్రాణం. ఇంకా చెయ్యక తప్పుతుందా ఏంటి? వంటనే సరిగ్గా రాదు, అందులోనూ పచ్చళ్ళు పెట్టమంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అయినా సరే నా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి ఇట్లా పెట్టేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. అనుకోవచ్చు ఇదేం పచ్చడి ఇట్లా ఎవరైనా పెడతారా, ఉసిరికాయలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత తాలింపు చేసుకోవాలి అని. అంత పెద్ద ప్రాసెస్ అయితే నేను చేయలేను, ఎందుకంటే 2 పిల్లలతో నాకు అదే సరిపోతుంది. ఇంకా ఉసిరికాయ పచ్చడి ఈజీ మెథడ్ లో సింపుల్ గా ఇలా పెట్టేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. పెడితే ఏంటి, పచ్చడి టేస్టీగా ఉండాలి, నిల్వ ఉండాలి, అదే కదా మనకి ముఖ్యం. పచ్చడిలో పసుపు ఎవరైనా వేసుకుంటారు, అసలు నేనైతే కలర్ కోసం కొంచెం వేస్తున్నా. అంటే ఒక్కటనే కాదు, మనం ఏదైనా చేసినప్పుడు సక్సెస్ అయితే ఓకే, కానీ ఫెయిల్ అయితే మాత్రం ఎత్తిపొడుపు మాటలు చాలానే వినాల్సి వస్తుంది. మేమైనా అమ్మ కడుపులోనే అన్ని నేర్చుకుని పుట్టినమా ఏంటి, బయటకు రాగానే అన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి ఇదే గట్టిగా లాగిపెట్టి కొట్టినట్లుగా చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పలేదు. సరే కానీ మీరు మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ కొట్టి వెళ్ళండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.